धीरामनसा वाचमक्रत अत्रासकाय सख्या निजानिते भद्रैषा लक्ष्मीर्निहितेऽधिवाचि धनुर्धरायै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात्। ఓ పక్కన సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో స్వామివారికి చూర్ణోత్సవం, ఇక్కడ మనకి సువత్సలాదేవికి ఆంజనేయ స్వామి వారికి అనుమతి చేయని సందర్భంగా స్వామివారికి చూర్ణోత్సవం. ఇక్కడ ప్రభువుకే రామచంద్ర స్వామి వారికి తన ప్రభువైన రామచంద్ర స్వామి వారు ముందు అభిషేకం జరిగాకనే ఆంజనేయ స్వామి ఆరాధన జరుగుతూ ఉంటుంది. రాముణ్ణి ఆరాధించకపోతే ఆంజనేయ స్వామి పూజ స్వీకరించడం అని ఇష్టపడ్డాయి. కాబట్టి రామచంద్రుని ఎక్కడ రామనామం వినపడుతుందో రామార్చన జరుగుతుందో అక్కడే స్వామి ఆయనకు అనుమతి జయంతి ఉత్సవాలైనా ఇక్కడ ముందుగా తన పెద్దపేట రాముల వారికి వేశాడు. ఆయన రాముల వారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగానే ఆంజనేయ స్వామి వారికి అనుమతి జయంతి మహోత్సవాలు చక్కగా విశేషంగా మనకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కాలంలో దొరికేటువంటి సూత ఫలాలు అంటే మామిడి పండ్ల ఏ కాలంలో పండ్లు ఆ కాలంలో చేస్తే మంచిది. ఆ పళ్ళు కూడా మనం కూడా తినడం కూడా చాలా మంచి. ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఆయా కాలాల్లో పండ్లు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అని మన ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా కూడా చెప్పబడింది అన్నమాట. కనుక స్వామివారికి ఈ కాలంలో వైశాఖ మాసంలో దొరికే ఫలాలు కాబట్టి ఆ సూత పండ్ల రసాలతోటి స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతూ ఉంది. వాం హరి వాం నీలాగం దేవీం శరణమహం ప్రపద్యే సామస్త్రకం సే భువనస్య పత్ని తీర్థంలో పోసేయండి. నీలాగం దేవీం శరణమహం ప్రపద్యే సామస్త్రకం సే భువనస్య పత్ని వివస్పదాత్రే అభినో గృణాహి ఘృతపతి సవితరాధిపస్య వయస్వధీరాంతిరాసో ధ్రువాధీశా విష్ణుపత్ని ఘోరస్య సహసో యవానో నా విష్ణుపత్నే చ విద్మహే శ్రీభూసఖ్యై చ ధీమహి తన్నో నీలా ప్రచోదయాద్. విష్ణుపత్నే చ విద్మహే శ్రీభూసఖ్యై చ ధీమహి తన్నో నీలా ప్రచోద. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై బోల రామభక్త హనుమానికి, జై బోల రామభక్త హనుమానికి.